ఇట్లా కూర్చోవటానికి కారణం ఏంది? నలుగురిని మీరు ఏం అడుగుతున్నారు? అసలు మీరు ఆశిస్తున్నారు ఏం జరిగింది? ఒక బ్రహ్మకుమారిస్ అనే ఎంప్లాయీని, జితేందర్ అనే ఎంప్లాయీని, మేమిద్దరము అనే వే ఆఫ్ లివింగ్, పర్పస్ ఆఫ్ లైఫ్, నా పర్పస్ ఆఫ్ లైఫ్ మ్యాచ్ అయ్యి మా అమ్మమ్మ బ్రహ్మకుమారిస్లో వెళ్తుంది అన్నట్టు. బ్రహ్మకుమారిస్కి తెలుసు కదా, అట్లా ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి దాంట్లో వెళ్తుంది. ఇప్పుడు మనం సత్సంగం లాగానే సేమ్ వాళ్ళు వెళ్తారు. ఎన్ని సంవత్సరాల కింద ఇది? ఈ 7 years నుంచి మా అమ్మమ్మ వెళ్తుంది. అట్లా ఈయన పరిచయం నాకు. ఈయన దగ్గరికి వస్తుంది. ఈయన ఎంప్లాయీ కాబట్టి వీళ్ళు క్లాసెస్ చెప్తారు కాబట్టి సేమ్ దానికోసం వచ్చినప్పుడు మా అమ్మమ్మ అనే పరిచయం చేసింది. సో మేము మాట్లాడుకున్నాం అన్నట్టు. అనే వే ఆఫ్ లైఫ్, నా వే ఆఫ్ లైఫ్ సేమ్ ఉంటే మేమిద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. సో అది పిల్లలు లేని మ్యారేజ్ అనమాట. సేమ్ అన్నా చెల్లెల్లాగా పవిత్రమైన సంబంధం అది, వితౌట్ పిల్లలు. బ్రహ్మకుమారి కాన్సెప్టా లేదా మీ కాన్సెప్టా? బయట బ్రహ్మకుమారిస్లో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఆధ్యాత్మిక సంస్థల్లో సద్గురు వాళ్ళది ఉన్నది కదా, సద్గురు తెలుసు కదా, ఆ సద్గురు దాంట్లో కూడా ఇట్లా మ్యారేజెస్ ఇట్లా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే నేను కలర్ డ్రెస్ అమ్మాయిని కాబట్టి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళు బ్రహ్మకుమారిస్ చేసుకుంటారు ఇట్లా పిల్లలు లేకుండా. సద్గురు వాళ్ళ దాంట్లో కూడా పెళ్లి చేసుకొని పిల్లలు లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు, అన్ని క్యాడర్స్ ఉంటారు. అట్లా నేనేమో అవుట్ ఆఫ్ బాక్స్ అన్నట్టు. సేమ్ కలర్ డ్రెస్. ఇక్కడ కామన్ పీపుల్ ఒక బ్రహ్మకుమారి ఆయనతో కలిసి ఇట్లా లివింగ్ చేయొచ్చు అన్నది మేము ఒప్పందానికి వచ్చినాం. ఎందుకంటే ఆయనకి నా గురించి తెలుసు, నాకు ఆయన గురించి తెలుసు. సో ఇట్లా బ్రతుకుదాం అనుకొని మేము అనుకున్నప్పుడు అందరికీ దృష్టిలోకి తీసుకొచ్చినాం. ఇద్దరు ప్రాపర్ ఇక్కడే. మేము నా పేరెంట్స్కి చెప్పిన, నేను తీసుకొచ్చి అందరి ముందు సొసైటీకి చెప్తే ఏమైందంటే వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. ఇది మంచిదే చేసుకోండి, సేమ్ క్యాస్ట్ కాబట్టి చేసుకోండి అని చెప్పేసిండ్రు పెద్ద మనుషులు. మా నాన్న ఏమన్నారంటే పిల్లలు లేని సంబంధం కాబట్టి వద్దు అనేసి ఫస్ట్ డేనే చెప్పేసిండ్రు. పిల్లలు లేకుంటే వద్దు అనేసి, పిల్లలు ఉంటేనేమో చేసుకుంటా అని అన్నాడు. నెక్స్ట్ ఏమైందంటే ఇంకా అట్లనే కంటిన్యూ అయ్యి నేను కన్విన్స్ చేద్దామని ఇంక వచ్చేసిన. వద్దనేసరికి అందరికి చెప్పేసినాం, అందరికి తెలుసు, అందరు చేసుకోమన్నారు, యాక్సెప్ట్ చేసిన. మా నాన్న మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ నాన్న కూడా యాక్సెప్ట్ చేస్తా అని అన్నాడు బయటకైతే చెప్పడం. తర్వాత 6 months తర్వాత ఏమైందంటే మా నాన్న బాండ్ రాపించుకున్నాడు. నువ్వు జితేందర్ తోటి, నాతోటేమో ఫినాన్షియల్గా ప్రాబ్లము, ఫినాన్షియల్ ఏం తీసుకోకూడదు ఆయనకి, ఎందుకంటే జాబ్ లేదు, నువ్వు ఎట్లా బ్రతుకుతావని ఒకటి ఉండే మా ఫాదర్కి. దాన్ని సపోర్ట్ చేయలేదు. పిల్లలు లేరు అంటే మీరు ఎట్లా బ్రతుకుతారని ఒక ఆడపిల్ల తండ్రిగా సపోర్ట్ చేయకపోతే ఆయనతో సంతకం పెట్టించుకున్నాడు. ఆయన పెట్టిండు, అది నాకు తెలియదు. వాళ్ళిద్దరైతే పెట్టించుకున్నారు. ఆయన పెట్టమంటే మా నాన్న జితేందర్ పెట్టాడనమాట. ఇంకోసారి మా పిల్లల జోలికి రాకూడదు, చేసుకోకూడదు అని సంతకం పెట్టించుకున్నారు. అప్పటి నుంచి మేము ఎవరం మాట్లాడుకోవట్లేదు, కాంటాక్ట్లో లేము. ఇది జూలైలో 6 months బ్యాక్. ఫస్ట్ 6 months ఏమో టచ్లోనే ఉన్నాం. మా ఫ్యామిలీ, నేను కాదు, పర్సనల్ కాదు, మా చెల్లె ఇన్వాల్వ్మెంట్, ఫ్యామిలీ అందరికీ తెలుసు. మా ఇంటికి వచ్చిండానే. అట్లా తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏంటంటే అదే చెప్పినా కదా, నేను మా నాన్నని కన్విన్స్ చేసుకోవడం కోసం మా నాన్నని ఇన్వాల్వ్మెంట్ చేసిన అనమాట. మా నాన్న ఒప్పుకుంటేనే మన మ్యారేజ్ అనేసి. సో నా మాట మీద నిలబడి జితేందర్ కూడా ఓకే అన్నాడు. మా నాన్న ఇప్పుడు ఎంత కన్విన్స్ చేయకపోయేసరికి నేను మళ్ళీ వచ్చి చేసుకుంటా అని ఇప్పుడు వచ్చిన అన్నట్టు బయటకి. మా నాన్న లేకుండా చేసుకుంటారా అని అంతే. అయితే ఆయన వెళ్ళిపోయాడు. మరి ఈ ఆఫీస్ రోజు తీసేదా? ఇంతకుముందు ప్రతిరోజు తీసే ఉండేది. ఈ రోజు నుంచి అయినా కనపడలేదు మీకు? తాళం వేసి ఉండటం కానీ, ఆయన కనపడకపోవటం కానీ? అవును. అంటే మీరు లాస్ట్ ఎప్పుడు మీట్ అయ్యారు? ఫోన్లో కానీ బయట కానీ? అసలు నేను మీట్ అవ్వలేదు ఇంక అప్పటి నుంచి, సైన్ పెట్టినప్పటి నుంచి. జూలై నుంచి ఎప్పుడు కలవలేదు మీరు? నిన్ననే కలిసిన. ఈ ఇష్యూ జరిగింది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను కలిసారా నిన్న? ఏం మాట్లాడుకున్నారు నిన్న ఏం మాట్లాడుకున్నామంటే ఇదే ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే మీ నాన్ననే సంతకం పెట్టించారు కాబట్టి వద్దన్నారు. పెద్ద మనుషులు మళ్ళీ చేస్తామనేసి, పెద్ద మనుషుల ముందట ఇదంతా, మా ఊరు పెద్ద మనుషుల ముందట చేస్తానని మళ్ళీ ఇష్యూ రేజ్ చేయగానే నేను బయటకు వచ్చేసిన అనమాట. ఇప్పుడు ఇష్యూని సీరియస్ చేసిన. ఇన్ని రోజులేమో ఇంట్లోనే జరిగింది, ఫ్యామిలీ మా పెద్ద మనుషుల ముందట. ఇప్పుడు బయటకు వచ్చిన అన్నట్టు ఇష్యూ అంటే అందరికీ తెలిసిపోయింది. ఇంకా మా పెద్ద మనుషులే కాకుండా వేరే ఊరు మొత్తం తెలిసిపోయింది. తెలిసిపోతే ఏమైందంటే వాళ్ళు పారిపోయారు రేజ్ చేస్తే మళ్ళీ ఇష్యూని. వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు, మా నాన్న వెళ్ళిపోయాడు, మధ్యలో నేను మిగిలిన.
ఇప్పుడు జితేందర్ది ఎంత మిస్టేక్ ఉందో మీ నాన్నగారిది కూడా సంతకం పెట్టడం కూడా మన వైపు నుంచి కూడా అంతే ఉంది కదా. మరొక జితేందర్ మీదనే ఎందుకు మీరు ఒత్తిడి చేస్తున్నారు? నేను జితేందర్ మీద చేయట్లేదు, అది చెప్పిన. నాకేం సార్ట్ అవుట్ చేయాలి అంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, ఇది పర్సనల్ విషయం అనేసి మీ నాన్న జితేందర్ కలిసి మాట్లాడుకోవాలి. మళ్ళీ నేను పర్సనల్ విషయం అనేసి పోలీసులను కానీ మీడియాను కానీ ఎంటర్ చేయలేదు. అయితే ఇప్పుడు బయటకు వచ్చేసరికి వీళ్ళు సలహా ఐడియాస్ ఏమి ఇచ్చిండ్రంటే, మీరు కూడా పోలీస్ స్టేషన్కి పెట్టండి, ఇట్లా ఇష్యూస్ చేయండి, మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ ఇద్దరు జస్ట్ జడ్జిమెంట్ చేసేసుకొని మీ ఇద్దరే మ్యారేజ్ చేసేసుకొని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకండి అని ఒక సలహా ఇచ్చిండ్రు. అది మాకు ఇంకా సార్ట్ అవుట్ కాలేదన్నట్టు ఆ ప్రాబ్లం. మీ ఫాదర్ రాకుంటే మీ మదర్ ఒపీనియన్ కానీ మీ సిస్టర్ కానీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ ఏంటి? మా ఫ్యామిలీ అందరికి ఇష్టం, మా నాన్నకి ఓన్లీ పిల్లలు లేరు అనేసి ఇష్టం లేదు, మళ్ళీ ఇంకా ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు ఆయనకి, ఆయన ఓన్లీ ఎర్నింగ్ 6,000. నా వే ఆఫ్ లివింగ్ కూడా సింపుల్ లైఫ్ అన్నట్టు ఇట్లనే. కానీ అది బయట వాళ్ళకి ఇట్లుంటుందంటే, ఇప్పుడు అందరు ఇట్లా వెళ్తున్నారంటే ట్రెండింగ్ ఫినాన్షియల్ ప్రాపర్టీ స్టేటస్ అవన్నీ క్యాల్కులేషన్స్ చూసుకొని చేసుకుంటారు. నా వే ఆఫ్ లైఫ్ ఆయన వే ఆఫ్ లైఫ్ చాలా డిఫరెంట్ అన్నమాట. అది వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అన్నట్టు. అది ఎట్లా బతుకుతారు, ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అనేసి ఎవరు ఒప్పుకోవట్లేదు దీనికోసం. మీరేం చదువుకున్నారు? సో దీన్ని ఎవరు, నేను ఎంఫార్మసీ. మీరు ఒక ఉద్యోగం వైపు వెళ్లకుండా ఇప్పుడు మీ నాన్న కూడా యాక్సెప్ట్ చేయకుండా ఇద్దరు సిద్ధాంతాలు కూడా వేరు అనుకుంటున్నప్పుడు అందులో పిల్లలు అనేది సొసైటీ కూడా అంగీకరించదు కదా, అయినా కూడా మీరు ఎందుకు మళ్ళీ ఇంత పట్టుదలగా ఉన్నారు? నా వే ఆఫ్ లైఫ్ అదని అంటున్నా కదా, పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుందా, ఒక మనిషి ఎందుకు చేస్తున్నాడు, వాడి గోల్ ఉంటుందా, అది టార్గెట్ మా ఇద్దరిది సేమ్ అన్నట్టు వేవ్ లెంత్, అది మ్యాచ్ అవ్వడం వల్ల మా ఇద్దరు అండర్స్టాండింగ్ కదా, మేము మెచ్యూరిటీ కదా, మాకు ఏజ్ వచ్చింది కదా, దానివల్ల మేము ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి మేము నిర్ణయించుకొని ఒక పాయింట్లో మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని సేమ్ నిర్ణయించుకొని అది పెద్దలకు కూడా చెప్పినాం. పెద్దలకు చెప్పేసరికి ఇది అంతా జరుగుతుంది. సార్ జితేంద్ర కుటుంబ సభ్యులు మిమ్మల్ని కలిసారా ఉదయం నుంచి? కానీ లేదండి. వాళ్ళు ఎవరు కలవలేదు. ఇప్పుడు జితేందర్ యాక్సెప్ట్ చేసినా కూడా మీ కుటుంబ సభ్యులు మళ్ళీ అంగీకరించారు, అప్పుడు ఏం చేస్తారు? మీ ఫాదర్ అంగీకరించాడు కదా, ఆయన సైన్ పెట్టాడు కదా, జితేందర్ వచ్చిండు అనుకోండి, అయినా చేసుకుంటానండి. మీరు మేజర్ కాబట్టి. మీరు ఇంకా ఆయనలో బాగా ఆకర్షించిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఆయనలో ఉన్న సిద్ధాంతాలు కావచ్చు, బ్రహ్మకుమారి సంబంధించి కావచ్చు, మీరు నచ్చిన అంశాలు ఏంటి బాగా? అదే చెప్తున్నా కదా, నాది ఆధ్యాత్మిక జీవితంలో భాగమే, కాకపోతే నాకు డ్రెస్సు స్టేటస్ లేదు. అదే చెప్తున్నా, వైట్ డ్రెస్ సో కాల్డ్ బ్రహ్మకుమారీస్ ఒక ట్యాగ్ నాకు లేదు. నేను కామన్ పీపుల్గా లివింగ్ చేసుకుంటా కూడా నా వే ఆఫ్ లైఫ్ సేమ్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అనుగుణంగా ఉంది కాబట్టి నాకు మ్యాచ్ అయింది. యాజ్ ఏ సోల్ మేట్ అనుకోండి, కనెక్ట్ ఫాస్ట్గా అయిపోయినా మేము. మొత్తం ఎట్లా అంటే మనసుతోటి మాకు వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం. అట్లా బయటకి ఏం చెప్పుకోము, బయటకి ఏం ఫోన్లు ఉండే, బయటకి ఏమీ ఉండదు. నేను ఇప్పుడు కష్టపడితే నేను ఎట్లా అంటే ఆయన మీద బ్లేమ్ చేయను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, నాకు అదే చెప్తున్నాను నేను ఫస్ట్ నుండి కూడా. ఆయనని నేను బ్లేమ్ చేయట్లేదు, ఆయన అన్యాయం చేసిందని ఇక్కడ చెప్పట్లేదు, వీళ్ళకి కూడా చెప్పిన నేను వీళ్ళ ముందే, అందరి ముందు కూడా నేను ఏదంటే ట్రాన్స్పరెంట్గా ఉంటా, హానెస్టీగా ఉంటా. నేను ఏం చేస్తున్నా ఆ లైఫ్ని నేను చూపించేస్తా బయటకి. అట్లా నేను ఏంటంటే ఆయన మీద ఏమీ అలిగేషన్ లేదు నాకు, అండ్ బయట వాళ్ళకి అర్థం కావట్లేదు. అది మేము బయట కూడా సొసైటీకి చెప్పేసరికి వాళ్ళకి అండర్స్టాండింగ్ వేవ్ లెంత్ లేదన్నమాట. మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, తను నేను చేసుకుంటామని మాకు తెలిసిపోతుంది అన్నట్టు. మీరు ఒక మాట చెప్పండి, మీరు ఫార్మసీ స్టూడెంట్, ఇప్పుడు మళ్ళీ అంటే ఒక ఉత్పత్తి జరగాలి అంటే ఖచ్చితంగా పిల్లలు కలిగి ఉండాలి, దాని తర్వాతనే మన సంప్రదాయం ప్రకారం వంశం ఉండాలి. మరి బ్రహ్మకుమారి సిద్ధాంతం మీద బ్రహ్మకుమారిలో ఉన్న వాళ్ళంతా కూడా మిగతా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు ఒక సంసారం తప్ప, మీరు ఈ పిల్లలు వద్దు అనే కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నారు? అది చెప్తున్నా, అది ఆత్మలో మనకు కొన్ని తెలుస్తాయండి, పర్పస్ ఎట్లా అనేసి చెప్పలేము. ఇప్పుడు నాకు ఒక కర్మ తెలిసిపోతుందండి, నేను ఏం చేయాలో, నాకు నెక్స్ట్ మూమెంట్ ఏంటి, నా లైఫ్ ఏంటి అనేసి మాకు లోపలనే తెలిసిపోతూ ఉంటుంది. అది కనెక్షన్ భగవంతుడితో మనకి డివైన్ కనెక్షన్ అంటారు చూడండి, అది మాకు ఉంటుందండి. నెక్స్ట్ మూమెంట్ నాకు ఏం చేయాలి, నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు గురువు, నేను మనసుల్ని కోరుకుంటే నాకు ఒక గురువు వచ్చారండి నా కోసం. అన్నోన్ పర్సన్ ఒక గురువు అని చెప్పి ఒక గుడిలో నాకు వచ్చారు. ఎందుకంటే లేదు, ఒక పర్సన్ తెలియని పర్సన్. నేను హైదరాబాద్లో ఇప్పుడు మనకు ఒక స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తామా, అట్లా అంత పవర్ ఉందన్నట్టు నాకు. ఆయనకి కూడా అంతే సేమ్. మాకు అదే చెప్తున్నా కదా, వేవ్ లెంత్ ఒక డివైన్ కనెక్షన్ అనేది మాకు ఉంది. ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు మీరు ఈ ఐక బంధాలన్నిటికీ దూరంగా ఉండాలనే కాన్సెప్ట్తో మీరు పెరిగినప్పుడు జితేందర్ మీకు వివాహం ఎందుకు మరి అటువంటిప్పుడు మీరు? ఇప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్ సేమ్ ఉందని, ఇప్పుడు నేను బయట బ్రతకాలి అంటే నాకు ఒక వాల్యూ అనేది రికగ్నిషన్ ఉంటేనే కొన్ని చేయగలుగుతా. నేను ఒక్కదాని ఉన్నప్పుడు నాకు లిమిటేషన్స్ ఉంటాయండి.
మేమిద్దరం ఉన్నప్పుడు నాకు స్ట్రెంత్ ఎక్కువ పెరుగుతుంది. ఆ ఇద్దరు ఉండే వ్యక్తి మీకు సోల్మెంట్ ఎందుకు కావాలి? మామూలుగా ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీ నేబర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ క్లాస్మేట్ కావచ్చు, సోల్మెంట్గానే ఎందుకు ఉండాలి ఆయన? అది చెప్తున్నా, సోల్మేట్ అనేది మాకు తెలుస్తుంది, ప్రూఫ్ తోటి తెలియదండి. అది నేను చెప్పేది అదే, అది ఆత్మలో తెలిసేది. ఆ సోల్మెంట్ తోని మిగతా వాళ్ళు మేడం వన్ మినిట్. ఇప్పుడు ఆ సోల్మెంట్ తోని చాలా మంది ఎట్లయితే ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎలక్ట్రిసిటీ 1 మినిట్ అందరూ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా గడుపుతారో మీరు సోల్మెంట్ తోనే అట్లా గడపలేరు కదా మరి. మళ్ళీ అదే చెప్తున్నా అండి, సోల్మేట్ అంటే ఏంటో తెలుసా అండి? మనం దూరంకి వెళ్ళి కూడా కనెక్షన్ ఉండడము, మనకి పక్కకి ఫిజికల్గా ఉండనవసరం లేదు. అది అండర్స్టాండింగ్ లోపల ఉంటుంది. ఆత్మిక బంధం అది. మనసు ఆత్మ ఒకటి అయిపోతుంది అక్కడ. మనసు వేరు, ఆత్మ వేరుగా ఉండవు. రైట్. చివరిగా చెప్పండి, జితేందర్ అనే వ్యక్తి ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఆయన ఇష్టపడకపోవచ్చో, లేదా ఆయన మీద ప్రెషర్ తీసుకురావచ్చు, ఆయనలో మార్పు జరగవచ్చు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోవచ్చు, మీరేం డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఏమి ఉండదు అక్కడ. నాకు నమ్మకం అండి, ఆయన వచ్చి చేసుకుంటారు అనేసి. అది ఎప్పుడు అనేసి అది తెలియదు, మనకి తెలియదు కదా ఏ విధంగా మెథడ్ అనేసి ఎట్లా వస్తుందని మనకు తెలియదు. అది ఎట్లా జరుగుతుంది అనేసి ఎవరికి తెలియదు. కానీ ఒక నమ్మకం మీరు అనుకున్నట్టు మీకు కొన్ని శక్తులు వచ్చినట్టుగా ఎప్పటికైనా ఆయన వస్తాడనే నమ్మకం మీకు కల్పిస్తుందా? కల్పిస్తుంది, షూర్. కనిపిస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఆయన కోసం ఎప్పుడైనా తిరగవచ్చు కదా. నేను చెప్తున్నా కదా, పబ్లిక్కి మేము ఇట్లా పెళ్లి చేసుకుంటున్నామని తెలియాలి కదా. ఇప్పుడు నేను చెప్పిన మా సర్కిల్లో ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు, ట్రాన్స్పరెన్సీ చేయట్లేదు. సో అక్కడ నొక్కిస్తున్నారు. వాళ్ళకంత బయటకి ఇది చెప్పుకునే అంతగా, ఇప్పుడు మీరు అన్నారు పిల్లలు లేని సంబంధం అంటే వాళ్ళు మాట్లాడలేకపోతారు దాని గురించి. సొసైటీ అక్కడ ఆగిపోయింది అన్నట్టు, లిమిటేషన్ అక్కడ వచ్చింది. సో వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్ని చూస్ చేసుకున్నామంటే కొంచెం నాకు స్కోప్ ఎక్కువ ఉంటుంది దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికని నాకు ఒక ఆలోచన వచ్చింది అంతే. అది కరెక్టా రాంగా ఎందుకు వచ్చింది ప్లాన్ అది ఏం లేదు, అప్పటిదప్పుడు వచ్చిన ఆలోచన నేను ఇంప్లిమెంటేషన్ చేసిన అంతే. ఇప్పుడు మీరు వారితోని ఇప్పుడు మీకు ఎట్లయితే ట్యూన్ కలుస్తుందో జితేందర్ కూడా అదే శక్తులు ఉన్నాయి కదా, ఆయన కూడా ఈ ట్యూన్ కలవచ్చు కదా. మీరు ఎదురు చూస్తున్నారన్న విషయం ఆయనకు తెలియవచ్చు, మరి ఇట్లా లాక్ వేయించుకోవాల్సిన అవసరం ఏముంది? నేను అదే చెప్తున్నానండి, నా పవర్ కూడా తెలియాలి కదా. జితేందర్ పవర్ ఏమో మీరు అంటున్నారా ఎట్లా అనేసి, మీరు పిల్లలు వద్దన్న సంబంధము నాకు లోపల ఎట్లా అనిపించేది అంటే, రోజు ఇట్లాంటి ఒక సంబంధం ఉంటుందా, నేను ఎట్లా అనుకునేదంటే లైఫ్ స్టైల్ ఫస్ట్ పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది నాకు ఉన్నది చిన్నప్పటి నుంచి. ఎట్లా అని ఇట్లా నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది ఒక ఆలోచన లేదు నాకు. సో వెరైటీగా ఏమన్నా అట్లా మనకి లైఫ్ లెసన్స్ ఇట్లా నేర్చుకుంటుంటే వెళ్ళిపోతుంటే నాకు ఏమనిపించింది అంటే, ఒక థాట్స్ ఎట్లా వచ్చేవంటే అసలు ఇట్లాంటిది కూడా ఉన్నదా, నాకు ఇట్లా బ్రహ్మకుమారిస్ ఇట్లా చేసుకోగలుగుతారు ఇద్దరు పిల్లలు లేకుండా అనేసి తెలియదు అన్నట్టు. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, పిల్లలు లేకుండా ఉండడం అనేది ఎందుకు చేసుకుంటామంటే ఒక పవర్ వస్తుంది అన్నట్టు. మనకి సెక్షువల్ ఎనర్జీ యూజ్ చేయకపోతే మనకు ఒక శక్తి సంకల్పాలు మంచి థాట్స్ రిలీజ్ అయ్యి ఏమవుతుందంటే ఆ శక్తి పెరిగి ప్రతి ఒక్కరికి పాజిటివ్ మనం ఏం సంకల్పించుకుంటా చేయగలుగుతాం. అంటే ఒకరికి బ్రాడ్ రేంజ్లో మనం చేంజెస్ చూపించగలుగుతాం అన్నట్టు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఎన్లైటన్మెంట్ పక్కనోడికి కూడా మనం నడిచే టెంపుల్ అయిపోతాం అన్నట్టు. ఆ పవర్ పెరుగుతుంది మాకు. మళ్ళీ ఇది వెరైటీగా ఎందుకు మేము చూపించాల్సి వస్తుంది అంటే, నేను బయటకు ఎందుకు వచ్చినా అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఇట్లా కూడా ఉంటుంది, వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎక్కువ పీపుల్ని తీసుకున్నాం అనుకోండి, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీరిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇటువంటి విషయాలే చాలా వరకు ప్రస్తావనకు వచ్చాయా? ఒక సమాజాన్ని ఇటువంటి సమాజాన్ని సృష్టించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నాకు ఎట్లా థాట్స్ వచ్చేవంటే, నేను ఒక పెళ్లి చేసుకుంటే పిల్లలు లేని పెళ్ళి ఉంటుందా అనేసి లోపలనే మనసులో వచ్చేవి నాకు థాట్స్. వచ్చినప్పుడు ఏమైందంటే, హసంపర్తికి మా నాన్న రమ్మండం జరిగింది, హైదరాబాద్లో ఎందుకు ఉంటాం అనేసి. అయితే నేను వచ్చినప్పుడు ఈ వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు, నేను గురువు పరిచయం అయ్యాడు అని అన్నా కదా. అప్పుడు నాకు ఏమనిపించేది అంటే, నాకు ఒక ఇట్లాంటి వ్యక్తి దొరుకుతాడు అని మనసులో బాగా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది. వెంటనే ఇక్కడికి రాగానే హసంపర్తిలో మా అమ్మ ఈయన పరిచయం చేయగానే క్లిక్ అయిపోయింది, కనెక్షన్ కలిసేసింది అనుకోకుండానే. అంత వేవ్ లెంత్ కలిసిన వ్యక్తి ఏ కారణం వల్ల మీకు ఏమనిపిస్తుంది, ఏ కారణం వల్ల ఈరోజు మీకు ముఖం చాటేశాడు? ముఖం చాటేయలేదు, అది చెప్తున్నా. సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ అలా చూపిస్తున్నాయి, పోర్ట్రే చేస్తున్నాయి. ఏం అడ్డంకులు చూపెడుతున్నాయి అక్కడ మీకు? నేను చెప్తున్నా, సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అలా చూపిస్తున్నాయి, పోర్ట్రే చేస్తున్నాయి. కానీ నిజం అది బయటకు కనపడేవి కొన్ని నిజం ఉండవు జరిగే వరకు. నేను ఆ వేవ్ లెంత్ని మేము చూసుకోమన్నట్టు. ఆధ్యాత్మికం అంటేనే అది వెనకాల జరిగేది ముందు కనిపించేది కాకుండా వెనకది మేము అజ్యూమ్ చేయగలుగుతాం.
అంత లెవెల్ అన్నట్టు. మీ ఇంటర్వ్యూ ప్రకారం మీరు ఇంకా ఎంతసేపు ఇక్కడ ఎదురు చూడాలి, ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఎప్పుడైనా కలవాలి? అట్లేం లేదండి ఆస్ట్రాలజీ అనిపిస్తుంది కదా మీకు? ఇమీడియట్ గా నాకు వెళ్ళాలి అని నేను ఆస్ట్రాలజీ అడగటం లేదు, మీకు ఇంటర్వ్యూ ఏమనిపిస్తుంది? మరి ఆయన ఎప్పుడు రావాలి? ఇట్లా 15 రోజులు ఉంటారా, 20 రోజులు ఉంటారా, ఒక్క రోజు ఉంటారా? నేను అదే చెప్తున్నా, ఇక్కడ పర్మిట్ చేయట్లేదండి. ఒక్కొక్కరు వచ్చి నాకు ఇక్కడ స్పేస్ కనీసం గద్దె మీద కూర్చోడానికి కూడా ఒకరు నాకు వెళ్ళు 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 అని చెప్తున్నారు. ఒక దేవాలయంలో నేను బయటనే యూజ్ చేసుకున్నాను. అంటే మీ సిస్టాన్ని సొసైటీ అంగీకరించదు కదా, మీరు అనుకుంటున్న సిస్టాన్ని వాళ్ళు ఇష్టపడవచ్చు. అందుకే మరి చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారేమో. చాలా మంది వ్యతిరేకించట్లేదు, ఇక్కడ పవర్ యూజ్ చేసుకొని వ్యతిరేకిస్తున్నారండి. నార్మల్ జెన్యూన్ పీపుల్ ఎవరు వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది నిన్ననే అండి, బయటకు వచ్చింది. సో మెనీ పీపుల్ రెస్పాండెడ్ టు మీ. పోలీసులు ఏం మాట్లాడారు మీతో? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పవర్ కి భయపడి మిస్యూజ్ చేసుకొని దాన్ని భయపెట్టించి వెలగొడుతున్నారు, బయటికి వెలుగులోకి రానివ్వట్లేదు. నేనేం చేస్తున్నా అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇట్లాంటి కూడా ఉంటుంది, ఇట్లాంటి లైఫ్ కూడా లీడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇది కొత్తదనము అని చూపించడం కోసం. ఇక్కడ అవేర్నెస్ లేదు హసంపర్తిలో, కానీ వరల్డ్ వైడ్లో చూసుకుంటే ఇట్లాంటి పెళ్ళిళ్ళు, ఇట్లాంటి సద్గురు చెప్పిన కదా, అట్లాంటి పెళ్ళిళ్ళు మీరు చూస్తే మీకు తెలిసే ఉంటుంది, మీరు చెప్పలేకపోతున్నారేమో బయటకి. అట్లాంటి మీరు కనుక్కుంటే ఇట్లాంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీ ఇన్నర్ ఎబిలిటీ మేడం, మీ ఇన్నర్ ఎబిలిటీ ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఈ షిఫ్ట్ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే ఆలోచన ఉందా? ఇంకెక్కడైనా ఎదురు చూస్తారా? ఇక్కడే ఎదురు చూస్తారా? మీ ప్రాంతం కాబట్టి ఇక్కడే ఎదురు చూస్తామండి, ఇక్కడే ఎదురు చూస్తాను. నేను పారిపోవట్లే, 1 year నుంచి జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లే. సేమ్ ప్లేస్లో సేమ్ టైం కోసం వెయిట్ చేస్తున్నా, సేమ్ పోరాడుతున్నా నేను ఇదే. అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్న జితేందర్ ఖచ్చితంగా మీకు కలవాలని, మీ వేవ్ లెంత్ ప్రకారం మీరు అనుకుంటున్న కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలని మేము కూడా ఆలోచిస్తున్నాం. స్రవంతి అనే అమ్మాయి మన హసన్పర్తిలో లవ్ ఫెయిల్యూర్ అయింది, నన్ను వివాహం చేసుకోవాలి, వివాహం జరిపించాలి అని రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. ఆ అమ్మాయి విషయంలో అమ్మాయి ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మేము వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేశాము. ఆ ఇష్యూ ఫిర్యాదిస్తే కేసు రిజిస్టర్ చేసి పూర్తిగా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చట్ట ప్రకారం, చట్ట పరిధిలో. అయినప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ను, అబ్బాయి తల్లిదండ్రులందరినీ కూడా పిలిచి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసే దిశగా పోలీసు డిపార్ట్మెంటు, సఖి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఉదంతం గురించి వారేమంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓం శాంతి. సాధారణంగా బ్రహ్మకుమారి సంస్థలో ఇలాంటి విషయాలంటూ జరగవు. అక్కడికి ఎవరు వచ్చినా స్వచ్ఛందంగా వస్తుంటారు. నియమాలు అనేవి కూడా మేము బలవంతంగా ఎవరి మీద రుద్దము. ఎవరికి వాళ్ళు వచ్చిన యువతి యువకులు కానివ్వండి, మాలాంటి సీనియర్స్ కానివ్వండి, ఇక్కడ నేర్పించేటువంటి ఏదైతే జ్ఞానం ఉంటుందో దాన్ని విన్నవారు స్వచ్ఛందంగా ఆ నీతి నియమాల మీద నడుస్తుంటారు. మరి ఈరోజు వచ్చిన అలిగేషన్ అనేది మేము కూడా ఇంతవరకు ఇలాంటి అలిగేషన్ ఎప్పుడు మా సంస్థలో ఇలాంటి కనివిని ఎరగము. ఏదున్నా ఇక్కడ మనం పాటించే నియమాలు స్వచ్ఛందంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటాయి. అంతేగాని బలవంతంగా అంటూ ఉండదు. బలవంతంగా సంస్థలో ఎవరిని కూడా అట్లా దీనికి సభ్యత్వాలు ఉండవు, బలవంతంగా చేర్చుకునేది ఉండదు. బలవంతంగా ఈ నియమాలు పాటించాలని కూడా మేము ఎప్పుడు ఎవరికి చెప్పము. కానీ దాదాపు 99% అందరూ కూడా ఈ పవిత్రత అనేది పాటించుకుంటూ నీతి నియమాల ప్రకారంగా సంఘానికి సేవ చేసుకుంటూ, బాబాకు సేవ చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకుంటుంటారు. సత్యనారాయణ గారు, ఇప్పుడు దీనికి సంబంధం లేకపోయినా జితేందర్ అనే వ్యక్తి మీ ఆర్గనైజేషన్లో ఒక ఉద్యోగి కాబట్టి ఆయనతో సంబంధం ఉందని ఆయనతో సంబంధం అంటే వ్యక్తిగతంగా ఆమె కూడా మా సెంటర్కి ఇదివరకోసారి వచ్చింది. ఆమె ర్యాష్ ప్రవర్తన ఉంటుంది. ఆమె సైకాలజికల్గా వాళ్ళ హెరిడిటీ ప్రకారంగా కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు సైకాలజీకి తెలిసింది. మా దగ్గర కూడా వచ్చి ఆమె ర్యాష్గా ప్రవర్తించడము, ర్యాష్గా మాట్లాడడం కూడా ఆమె జరిగింది. సో దీని మీద విచారణ జరపాలి. ఆమె ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నది, ఆ మనస్తత్వం ప్రకారంగా ఇతరుల మీద ఆరోపణలు చేసే విధంగా అమ్మాయి ప్రవర్తన ఉంది కాబట్టి దాని మీద విచారణ జరిపితే కానీ దాని నిజానిజాలు తెలియవు.